హలో ఆల్, వెల్కమ్ టు భారత్ బడి జాబ్స్ యూట్యూబ్ ఛానల్. రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజేషన్ లిమిటెడ్ నుంచి మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు 158 వేకెన్సీస్తో నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. ఇవి మనకి 100% గవర్నమెంట్ జాబ్స్. సో ఈ జాబ్స్ కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, సెలక్షన్ ప్రాసెస్, శాలరీ అండ్ ఎగ్జామ్ డీటెయిల్స్ తో పాటు ఎలా అప్లై చేయాలి అనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. ముందుగా ఈ జాబ్స్ కి సంబంధించి పోస్ట్ నేమ్ చూసుకుంటే మేనేజ్మెంట్ ట్రైనీ. ఇందులో మనకి చాలా డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. లైక్ మనకి ఎలక్ట్రికల్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్, హ్యూమన్ రీసెర్చ్. సో ఈ విధంగా చాలా మనకి 10 రకాలైన ఫీల్డ్స్ లో మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్ గా 158 పోస్టులతో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. ఇవి మనకి 100% సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఒకవేళ మనకి జాబ్ వచ్చినట్లయితే మన జాబ్ లొకేషన్ అనేది ముంబైలో మనం వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకుంటే ఆన్లైన్లో మనం అప్లై అయితే చేసుకోవాలి. దీనికి సంబంధించి ఆల్రెడీ జూన్ 8వ తారీఖు నుంచి అప్లికేషన్ స్టార్ట్ కావడం అయితే జరిగింది. లాస్ట్ డేట్ మనకి జూలై 1 ఈవినింగ్ 5 లోపు అయితే మనం అప్లై అయితే చేసేసుకోవాలి. లాస్ట్ డేట్ అలాగే పేమెంట్కి సంబంధించి లాస్ట్ డేట్ కూడా జూలై 1 లోపు అయితే మనం అప్లై చేసుకోవాలి. ఎగ్జామ్కి సంబంధించి డేట్స్ అనేది ఇంకా మెన్షన్ అయితే చేయలేదు. నోటిఫికేషన్ తర్వాత మళ్ళీ రిలీజ్ అయితే చేస్తారు. అలాగే దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ చూసుకుంటే జూన్ 1, 2024 నాటికి మినిమం మనకి 18 సంవత్సరాల నుంచి మ్యాక్సిమం 27 సంవత్సరాలు ఉన్న ప్రతి స్టూడెంట్ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. జూన్ 1, 2024 అయితే 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ కూడా కల్పిస్తున్నారు. అలాగే నెక్స్ట్ అప్లికేషన్కి సంబంధించిన ఫీజు కనుక చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ఆల్ కేటగిరీ ఉమెన్ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఎటువంటి ఫీజు కూడా లేదు. ఫ్రీగానే ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ఆల్ కేటగిరీ ఉమెన్స్ అందరికీ కూడా ఒక్క రూపాయి కూడా ఫీజు లేదు. రిమైనింగ్ బాయ్స్ అయితే ఉంటారు కదా, జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ సంబంధించిన బాయ్స్ అందరూ కూడా 1000 రూపీస్ అయితే పేమెంట్ అయితే పే చేయాలి. నెక్స్ట్ ఈ యొక్క జాబ్స్కి వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే ఆల్రెడీ చెప్పాం కదా, 158 వేకెన్సీస్తో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇందులో మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకి చాలా రకాలైన డిపార్ట్మెంట్ నుంచి ఖాళీగా ఉండడం అయితే జరిగింది. ఇందులో మనకి కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, ఫైర్, సిసి ల్యాబ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, మార్కెటింగ్, హ్యూమన్ రీసెర్చ్, అడ్మినిస్ట్రేషన్, కార్పొరేట్ కమ్యూనికేషన్. టోటల్గా మనకి 158 వేకెన్సీస్తో ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే బీఈ, బీటెక్ కానీ అలాగే ఎంబీఏ, మీకు సంబంధించి డిపార్ట్మెంట్లో ఎంబీఏ కూడా మీరు కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ యొక్క జాబ్స్కి చక్కగా అప్లై చేసుకోవచ్చు. బీఈ కానీ, బీటెక్ కానీ, ఎంబీఏ కానీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే అప్లై చేసిన ప్రతి ఒక్కరికి కూడా రిటన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. రిటన్ ఎగ్జామ్లో మనం షార్ట్ లిస్ట్ అయ్యి క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరికి కూడా పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఈ యొక్క పర్సనల్ ఇంటర్వ్యూలో జస్ట్ మీ యొక్క బేసిక్ డీటెయిల్స్తో పాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆఫ్టర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మనకి ఫైనల్గా మెడికల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. సో ఈ మెడికల్ ఎగ్జామ్లో కూడా పాస్ అయితే డైరెక్ట్గా మనకి ఆన్ బోర్డింగ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. శాలరీ విషయం కనుక చూసుకుంటే అప్లై చేసిన ప్రతి ఒక్కరికి కూడా స్టార్టింగ్ మంత్ నుంచి 40,000 నుంచి స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది. మీ యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి, మీ యొక్క పెర్ఫార్మెన్స్ని బట్టి 1,40,000 వరకు కూడా మీరు రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఫైనల్గా అప్లికేషన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్లయితే సో ఈ జాబ్కి సంబంధించి మీరు డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్ నుంచి అప్లై చేసుకోవచ్చు. లేదంటే కింద డిస్క్రిప్షన్లో ఈ జాబ్కి అప్లై లింక్ అయితే పెడతాను, అక్కడ నుంచి కూడా మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లై లింకు, నోటిఫికేషన్ లింకు అలాగే అఫీషియల్ వెబ్సైట్ లింక్ మొత్తం అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ అయితే చేస్తాను. మీరు అక్కడైతే క్లిక్ చేసేయండి. డైరెక్ట్గా అప్లై లింక్ పై క్లిక్ చేయగానే ఈ వెబ్సైట్లోకి అయితే మీరు వస్తారు. ఇక్కడ నుంచి పక్కన మనకి క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. దానికంటే ముందు ఇంపార్టెంట్ డేట్స్ అయితే మెన్షన్ అయితే చేశారు. ఒకవేళ ఆ డేట్స్ అన్ని కూడా మీరు చెక్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. పక్కన మనకి రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేసేయండి. ఇక్కడ మనకి టోటల్గా 6 స్టెప్స్ అయితే కంప్లీట్ అయితే చేయాలి. ఫస్ట్ మీ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతారు. పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి తర్వాత మీకు సంబంధించిన ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాలి. దాని తర్వాత మీకు సంబంధించిన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కూడా అప్లోడ్ చేసి టోటల్గా మీ యొక్క అప్లికేషన్ ప్రివ్యూ అయితే చెక్ చేసుకోండి. ఏమైనా మీరు తప్పులు ఏమైనా చేశారా ఏమైనా ఒకసారి చెక్ చేసుకొని దాని తర్వాత కొన్ని డాక్యుమెంట్స్ అయితే అడుగుతారు. ఆ డాక్యుమెంట్స్ కూడా మీరు అప్లోడ్ చేసేసి ఫైనల్గా పేమెంట్ అయితే పే చేయాలి. పేమెంట్ పే చేసిన తర్వాత మనకు ఒక స్క్రీన్ షాట్, ఒక పిక్ అయితే వస్తుంది అనమాట, ప్రింట్అవుట్ రిసిప్ట్. అది మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకొని మీ యొక్క గ్యాలరీలో అయితే సేవ్ చేసుకోండి ఫ్యూచర్ రికార్డ్స్ కోసం. సో ఈ విధంగా మన అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి.
నాకు తెలిసినంత వరకు కూడా నేను రిప్లై అయితే ఇస్తాను. వీడియోని ఇంతవరకు పేషెన్స్గా చూసినందుకు థ్యాంక్ యూ గైస్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.